మీ కోపానికి మీరు శిక్షించబడరు, మీ కోపానికి మీరు శిక్షించబడతారని గౌతమ్ బుద్ధ తరచుగా విద్యార్థులతో చెప్పేవారు. త్వరగా కోపగించుకోవడం వల్ల సమస్యలకు దారితీస్తుందనేది ఈ కథనం. కోపం మనల్ని సత్యానికి ఎలా గుడ్డిదోవ పట్టిస్తుందో మరియు ఓపిక మనల్ని ప్రమాదం నుండి ఎలా కాపాడుతుందో అది మనకు బోధిస్తుంది. ఇది ప్రతిస్పందించే ముందు ఆలోచించమని మరియు మన అనుభవాల నుండి నేర్చుకోమని ప్రోత్సహిస్తుంది. కథ ఇలా ఉంది. ఒకసారి ఒక రాజు దట్టమైన అడవిలో తప్పిపోతాడు. అతడికి దాహం వేయడం ప్రారంభమైనది. అతని వద్ద నీరు లేదు. చుట్టుపక్కల వెతికినా ఎక్కడా నీరు దొరకలేదు. అతని గొంతు ఎండిపోతోంది. అప్పుడే అతని కళ్ళు చెట్టు మీద పడ్డాయి. ఆ చెట్టు కొమ్మ నుండి చిన్న చిన్న నీటి బిందువులు పడటం చూశాడు. రాజు ఒక చెట్టు దగ్గరికి వెళ్లి గిన్నె చేయడానికి కొన్ని ఆకులను సేకరించాడు. తర్వాత ఆకులను ఉపయోగించి నీటి బిందువులతో నింపడం ప్రారంభించాడు. ఆ గిన్నె నిండడానికి చాలా సమయం పట్టింది. కాని అది నిండినప్పుడు రాజు సంతోషించాడు మరియు నీరు త్రాగడానికి గిన్నె లేపాడు. అయితే అతను నీళ్లు తాగబోతుండగా చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక చిలుక ఎగురుతూ వచ్చి ఆ గిన్నె మీద పడింది. ఆ గిన్నెలోని నీరంతా కింద పడిపోయాయి. నీరు పోవడంతో రాజుకు కోపం వచ్చింది. అతను మళ్లీ ఆ ఆకుల గిన్నెను నీటితో నింపడం ప్రారంభించాడు. చాలా సమయం తరువాత అది నిండిపోయింది. మళ్లీ రాజు నీళ్లు తాగబోతుండగా చిలుక వచ్చి రాజు చేతిలో నుండి ఆ గిన్నెను కొట్టింది. ఇప్పుడు రాజుకు కోపం వచ్చింది. అతను తన కత్తిని తీసి మళ్లీ ఆ గిన్నెలో నీటి బిందువులతో నింపడం ప్రారంభించాడు. ఈసారి రాజు నీళ్లు తాగబోతుంటే చిలుక రాజు వైపు వెళ్ళింది. చిలుక తగినంత దగ్గరగా వచ్చి గిన్నెను తట్టిన వెంటనే రాజు తన కత్తిని తిప్పి చిలుకను చంపాడు. రాజు చిలుకను చంపిన తర్వాత అతను చెట్టు కొమ్మ నుండి నీటిని నింపడం గురించి ఆలోచించాడు. కాని చాలా సమయం పడుతుంది. ఇలా ఆలోచిస్తూ నీటి వనరుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. రాజు చెట్టు కొమ్మపైకి ఎక్కాడు. అక్కడ నుండి నీరు కారుతోంది. అతను కొమ్మపైకి ఎక్కినప్పుడు చెట్టుపై నీరు పడుతున్న కాలువలో ఒక విషపూరిత పాము చనిపోయి ఉందని, దానివల్ల నీరు విషపూరితమైందని అతను చూశాడు. అది చూసిన రాజుకి ఈ తప్పు అర్థమైంది. చిలుక తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తోందని అతనికి అర్థమైంది. హేసాట్ నేలపై ఉండి చిలుకను చంపడానికి ప్రయత్నించాడు. కోపం కారణంగా అతను పదేపదే విషపూరితమైన నీటిని తాగకుండా కాపాడుతున్న పక్షిని చంపాడు. మన జీవితాల్లో చూస్తే కోపం అనేది అజ్ఞానం నుండి ఉద్భవించి పశ్చాత్తాపంతో ముగిసే విషం. కోపం అంటే కోపం ఉన్నవాడినే కాదు, అతనితో సంబంధం ఉన్న వ్యక్తిని కూడా కాల్చేస్తుంది. మరియు సహనం అనేది మనల్ని మరియు ఇతరులను పూల్చేసే నీరు. కోపాన్ని సహనంతో మాత్రమే అదుపులో ఉంచుకోవచ్చు. కథలోని రాజు చాలా అసహనానికి మరియు కోపంతో చిలుకలు హెచ్చరించడం గమనించలేదు మరియు అమాయక పక్షిని చంపాడు. విషపూరితమైన నీరు తాగకుండా చిలుక తనను రక్షించడానికి ప్రయత్నిస్తోందని అతను తరువాత గ్రహించాడు. అయితే అప్పటికి చాలా ఆలస్యం అయింది. అతను తన చర్యలకు పశ్చాత్తాపం మరియు అపరాధం భావించాడు, కానీ అతను చేసిన పనిని రద్దు చేయలేకపోయాడు. మన చర్యలపై కోపం మన నియంత్రణలోకి రానివ్వకూడదని, ప్రతిస్పందించే ముందు ప్రశాంతంగా మరియు ఓపికగా ఆలోచించాలని కథ మనకు బోధిస్తుంది. సహనం కోపానికి విరుగుడు. అందువల్ల మీ జీవితంలో ఎప్పుడైనా కోపం మిమ్మల్ని ఆక్రమిస్తున్నట్లు అనిపించినప్పుడు ఒక్క క్షణం గడిచి కొన్ని లోతైన శ్వాసలను తీసుకోండి మరియు ఓపికగా ఆలోచించండి, ఎందుకంటే కోపంలో ఒక క్షణం సహనం 1000 క్షణాల పశ్చాత్తాపాన్ని నిరోధిస్తుంది.